హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పుట్నాలు పల్లీలతో చేసిన లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం ఒక 100 గ్రామ్స్ పల్లీలు తీసుకుందాం. ఒక 200 గ్రామ్స్ పుట్నాలు తీసుకుందాం. ఇవి పూర్తిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని వీటిని మిక్సీలో పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బరక వచ్చేలా పట్టుకోవాలి. పూర్తిగా మెత్తగా పట్టుకోకూడదు. దీన్ని ఒక కప్పులోకి షిఫ్ట్ చేసుకుందాం. ఏ కప్పుతో అయితే మనం పల్లీలు పుట్నాల పొడి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఈ హీట్ ఎక్కాక ఇందులో మనం తీసుకున్న బెల్లం యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో ఆ కప్పులో పావు వంతు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో గ్యాస్ ఉంచుకొని మనం దీన్ని కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా కరిగిపోతూ ఉండగా నురుగ పైకి వస్తుంది. ఇట్లా తీగ పాకం వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. తీగ పాకం వచ్చాక మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ పుట్నాలు పల్లీల పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక పూర్తిగా ఇలా దగ్గర పడే వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇలా టేస్ట్ కోసం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా పూర్తిగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని మనం వాటర్కి తడుపుకుంటూ పూర్తిగా చల్లారనివ్వకూడదు. చల్లారనిస్తే మనకు గట్టి పడిపోయి రాదు ముద్ద చేయడానికి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేతికు వాటర్ తడుపుకుంటూ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా మనం తీసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు మాత్రం దీన్ని చాలా బాగా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఇందులో బెల్లం వేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.